నెటిజన్స్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా అంటే ప్రస్తుతం రాధిక ఏమని డిమాండ్ చేస్తోంది? రాధిక ఇటు మహిళా కమిషన్ ని కలిసిన నేపథ్యంలో తన ప్రధానమైన డిమాండ్ ఏంటి? ఎటువంటి రిక్వెస్ట్ ని ఇటు మహిళా కమిషన్ ముందు ఉంచుందామే? ఇప్పటికే రాధిక నన్ను అనేక సార్లు వాడుకున్నారు. అదే కాకుండా నన్ను పెళ్లి చేసుకుంటాను అని మోసం చేశాడు. ఒకవైపు ఎవరికి తెలియకుండా నా మెడలో తాళి కట్టాడు. దాని తర్వాత అందరికీ తెలిసేలాగా నేను చెప్తాను అంటూ కూడా అనేక సార్లు చెప్పారు. మాయ మాటలు చెప్పి కూడా నన్ను వివాహం ఆడుకున్నాడు. ఇప్పుడు నా దగ్గర మనీ కూడా లాక్కున్నాడు. ఇటువంటివి ఖర్చు వేరే వేరే అమ్మాయిలకి వేరే స్టేట్స్లలో చేస్తున్నాడు. మొదట నార్త్ లో మాత్రము వేరే గెటప్ తో చలామణి అయ్యాడు. ఇప్పుడు సౌత్ లో ఇంకో గెటప్ తో చలామణి అయ్యాడు. ఇప్పటికే చూసుకుంటే సోషల్ మీడియాలో కూడా ఈ లేడీ అగోర్ కి సంబంధించిన 3 గెటప్స్ మాత్రం వైరల్ గా మారాయి. మొదట అతను లింగ మార్పిడి చేసుకోక ముందు బాయ్ లాగా కనిపించడం, గడ్డము మీసంతో ఉండడం, ఆ తర్వాత బట్టలు లేకుండా ఉండడం, మళ్ళీ ఇంకో తర్వాత నార్త్ లో అంతా కూడా బాబా మాత లాగా మాట్లాడడం. ఇటువంటి అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క గెటప్స్ వేసుకొని తిరగడం, అక్కడ ఉన్న ప్రజలని పిచ్చోళ్ళని చేసి మాయ మాటలు చెప్పి పూర్తిగా లక్షలు దండుకుంటున్నాడంటూ కూడా పూర్తిగా తెలుస్తుంది. ఒక్కసారి పెట్రిషియా లైన్లో ప్రయత్నించే ఇదే అంశానికి సంబంధించి సదరు బాధిత మహిళ రాధిక రియాక్ట్ అయ్యారు. ఒకసారి ఆమె ఏమంటున్నారో చూద్దాం. మహిళా రక్షక భటన నిలయం రావడం జరిగింది. ఆజాద్ గారు కూడా వచ్చారు. మేమందరం కూర్చొని అన్ని కాగితాలు రాసి ఈ అమ్మ రాసిన తర్వాత పైన మేడం గారిని కలవడం జరిగింది, మాట్లాడించడం జరిగింది. దానికి సంబంధించిన సదరు కాగితాలు కూడా అక్కడ సమర్పించడం జరిగింది. వాళ్ళు కూడా నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు అనేది రేపు మళ్ళీ రమ్మని చెప్పారు. ఈ అమ్మగారిని మీరు నిన్న అన్నట్టుగా ఎల్లూరి శ్రీనివాస్ ఏమన్నాడంటే ఆధారాలు లేవు అని అన్నాడు. కాబట్టి ఆధారాల ప్రకారంగానే మేము అక్కడ పెట్టాము, అన్ని ఆధారాలు పెడతానని చెప్పారు, చూపించాము. ఇప్పుడు అడ్వకేట్ త్రూ వచ్చాము అని అంటే ఆధారాలు లేకుంటే అయితే రాదు. మీ అందరికీ తెలిసిందే ఎల్లూరి శ్రీనివాస్ ఏదైతే పైశాచికతమైన పనులు చేసేసి ఆధారాలు లేవు ఎవరేం చేస్తారని మాట్లాడుతున్నారో ఆయన గారికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎక్కడికి పోయినా చట్టం ప్రకారంగానే పోతున్నాము, న్యాయం ప్రకారంగా పోతున్నాము, ధర్మం ప్రకారంగా పోతున్నాం. కాబట్టి ఆ అమ్మని కాపాడే బాధ్యత అందరికీ ఉన్నది. ఈ రోజు ఇక్కడ మహిళా సంఘాల దగ్గరకు వచ్చాము. తర్వాత రేపు వేరే విషయాలలో కూడా మేము న్యాయపరంగానే వస్తాము. ఇప్పుడు వర్షిణి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, వర్షిణి వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళు మాట్లాడారు మాతోని, వాళ్ళ అన్నగారు వచ్చారు, ఇంకొక వాళ్ళు ఇప్పుడు మేడంతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ మంగళగిరికి వెళ్ళేసి కూడా ఉమెన్ కమిషన్లో కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు వాళ్ళందరూ. కాబట్టి మీ అందరికీ కూడా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే శ్రీనివాస్ చేస్తున్నదంతా ముమ్మాటికి అవాస్తవము. ఇంకో విషయం నాకు నిన్న రాత్రి తెలిసిన విషయం ఏంటంటే చాలా మందిని అయినా నన్ను ఎవరన్నా అడ్డుకుంటే చేస్తే మంత్రాలతోని లేకపోతే యంత్రాలతోని నేను అది చేసేస్తా చేతబడి చేసేస్తా అంటున్నాడంట. ఎల్లూరి శ్రీనివాస్కి నేను చెప్తున్నాను, మిగతా యావత్ భారతదేశంలో ఉన్న అఖండ ప్రజలకు చెప్తున్నాను, ఆయనకి ఏమీ రాదు. ఆ మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి మిగతా అధికారులు ఎవరు భయపడుతున్నారంట, ఆయనకు అలా లేదు. ఈ రోజు సాయంత్రం నేను 7 గంటలకి కాశీ క్షేత్రం నుంచి కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేపిస్తాను, అక్కడ అఖాడాల నుంచి చేస్తానన్నారు. మీ అందరూ కూడా చెప్పేది ఏంటంటే ఆయనకు మంత్రాలు వచ్చేసి తర్వాత ఇంకేదో చేసేస్తాడని అలాంటి భయాలు పెట్టుకోకండి. నేను శివరుద్ర సాధువుని, నేను ఒక సాధకుడిని, నాతో పాటు ఎందరో గురువులు సాధువులు పీఠాధిపతులు మతాధిపతులు అందరూ మద్దతుగా ఉన్నారు. అందరూ బయటికి రావాలని లేదు. కాబట్టి ఏంటంటే శ్రీనివాసు చెప్పి ఆ మంత్రాలకు చింతకాయలు రాలవు, ఆయన న్యాయపరంగా రావాలి. జెండర్ మార్చుకొని బ్రీస్ట్ ఇంప్లాంట్ చేసి ప్రాస్టిక్యూషన్లో ఉన్నాడన్న విషయం కూడా నిన్న రాత్రి తెలిసింది. నిన్న వాళ్ళ ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది, ఆయనను వదిలిపెట్టమని చెప్పేసి. మా నాన్నగారు ఇలా పెళ్లి చేసుకుంటే ఏమవుతుందని చెప్పేసి ఊరు నుంచి ఫోన్ వచ్చింది. ఆయన గారు ఏదైనా కౌంటర్ ఇస్తే డైరెక్ట్గా హైదరాబాద్కు ఈరోజు మేము కమిషనర్ దగ్గర కాల్ చేసాము, ఇక్కడ వచ్చాము. ఈ విధంగా ముందుకు రావాలి, ఈ విధంగా మాట్లాడితేనే ధర్మం ఉంటుంది. కానీ ఎక్కడో వెళ్ళి నువ్వు పెళ్లి చేసేసుకొని ఇక నా పెళ్లి అయిపోయింది, పొద్దున నేను తాళి కట్టలేడు అంటే రాత్రి వెళ్ళి తాళి కట్టిండు. అలాంటి పెళ్లి చుట్టుపక్కల చూడండి. ఆయన గారు ఏదో పెద్ద చేసేస్తాడని అంటే అడవిలోకి వెళ్ళేసి అనామకులైన మనుషుల మధ్యలో చేరేసి ఒక పెళ్లి వీడియో పెట్టిండు. పురుషాంగం లేని నీకు పెళ్లి అవుతుంది, ఆ పెళ్లికి విలువ లేదని తెలుసు. శాసన గ్రంథాల్లో లీగల్గా కూడా ఉంది. ఒక పురుషుడి యొక్క అంగానికి విలువ లేకపోతే చట్టపరంగా ఎలాంటి మర్యాదలు ఉంటాయో తెలుస్తుంది. నీకు అంగం లేదు అలా అని చెప్పేసి యోని లేదు, నువ్వు నిర్ణయించుకున్నావు. కాబట్టి ఆ అమ్మాయి వర్షిని జీవితాన్ని సర్వనాశనం పట్టిస్తున్నావు. ఇకనైనా నువ్వు మేల్కోకపోతే నీకు రావాల్సిన రోజుల్లో కావాల్సిన మర్యాదలు చట్టపరంగా అవుతాయి. ఒక స్త్రీ ఈ రోజు బయటకు వచ్చింది, గుర్తుపెట్టుకో. నీ పతనం మొదలైంది శ్రీనివాస్. నువ్వు ఎక్కడో ఉండేసి గాలిలో పెడుతున్నావు కదా మేడలు, నేను ఆశ్రమం కట్టుకుంటున్నా, నేను అది చేస్తున్నా అంటున్నావు కదా.
శివరుద్ర సాధువు నేను మాటిస్తున్నా, ఆశ్రమం నువ్వు ఎలా కడతావో నేను చూస్తా. ధర్మం అనేది ఇంకా బతికి ఉన్నది కదా. సాధు సంతులందరినీ ఏకం చేసి నీ పతనం పట్టకపోతే నా పేరు శివరుద్ర సాధువు కాదు. అఘోరా తత్వం వేసుకొని, జుట్టు వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, చితాభస్మం వేసుకొని నా తండ్రి పేరును అపవాద చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. నీ రుద్రాక్షలు నేను దింపకపోతే నా పేరు శివరుద్ర సాధువు అనేది మార్చుకుంటా. ఆ అమ్మాయి ఈరోజు బయటకు వచ్చింది కేవలం ఒక భక్తిని, ఒక ధర్మాన్ని మీరందరూ ఉంటారని చెప్పేసి కదా. ఆ అమ్మాయి కూడా నేను మాటిచ్చాను, వారం నుంచి 10 రోజుల్లో ఆయనకు సంబంధించిన వివరణలు అన్నిచ్చి చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ ఆజాద్ గారు కూడా వచ్చారు. ఈ ఆజాద్ గారు మాట్లాడింది చట్టపరంగా రావాలని చెప్పి. ఏదైనా కూడా ఎంత వివరంగా మేము చెప్తున్నాము, నీకేంటి ధైర్యం లేక ఎక్కడో గుహల్లోకి వెళ్ళి చెట్లలోకి వెళ్ళి వీడియోలు పెడుతున్నావు కదా. లైవ్గా వచ్చి మాట్లాడమంటే కొందరు వ్యక్తులతో మాట్లాడుతున్నావు, డిబేట్కి ఎందుకు రావట్లేదు? ప్రశ్న జవాబులు ఇచ్చడానికి ఓపిక లేదా నీకు? ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావు. అపంశుభం తెలియ ఆ తల్లిదండ్రులు నేను రాగానే కాళ్ళ మీద పడి ఎంత ఏడుస్తున్నాడు ఆయన. నిన్న నైట్ వాళ్ళ అమ్మకి అక్కడ ఫిట్స్ వచ్చిందట ఆ పెళ్లి వీడియో చూసేసి. ఇలాంటి వాళ్ళ ఉసురు ముట్టి దస్తావు, నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను కన్న తల్లిదండ్రుల ఏలూరు శ్రీనివాస్ అని చెప్పేసి నీ ఊర్లో నీకు విలువలేదు, అక్కడ బహిష్కరణ చేశారు. ఆ లింగ మార్పిడి చేసుకున్నావు, అక్కడ బతకలేకపోయావు. ఇక్కడ శివతత్వం అన్నావు, ఇక్కడ బతకలేకపోయావు. ఎందుకు మానవ జన్మెత్తినావు నువ్వు? అర్థం పర్థం లేని వీడియోలు ఇచ్చి, అర్థం పర్థం ఇచ్చి ఏం ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు? బాగా గుర్తుపెట్టుకో, నువ్వు చేస్తున్నంత అధర్మమైన పనులు ఈ రోజు అందరూ వస్తున్నారు బయటికి. ఎక్కడెక్కడో కేసులు నీ మీద మొదలవుతున్నాయంటే నీ పతనం మొదలైంది. విచ్చలవిడిగా నువ్వు వీడియోలు చేసేసి దూరం ఉన్నా అని చెప్పేసి ఏదైతే విర్రవీగుతున్నావో ముమ్మిన్నే ఉన్నావు. గుర్తుపెట్టుకో, ఈ రోజు కాకపోతే రేపటి రోజు ఖచ్చితంగా దొరుకుతావు నువ్వు. దానికి సమాధానం ఈ స్త్రీ చెప్పడానికి ఆ కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది, అక్కడ ఇంకో కుటుంబం అంతా సిద్ధంగా ఉన్నది. శివరుద్ర సాధువుకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అడ్వకేట్ గారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నీవు శరీరకంగా వాడుకున్న అమ్మాయిలకి మాత్రం సమాధానం ఆ కుటుంబానికి చెప్పే బాధ్యత ఉంది. నేను కూడా నిన్ను ఆ సాధు లక్షణం నుంచి కిందికి దింపకపోతే ఈ వారం 10 రోజులలో ఎక్కడికైతే అక్కడికి నేను సిద్ధమే. నీలాగా మాటలు వదిలేయడం నాకు రాదు. ముందుకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో, ఎలా నిర్ణయాలు తీసుకోవాలో నాకు తెలుసు. చట్టపరంగా పోతాను కాబట్టి నేను సాధువునయ్యాను. నువ్వు అఘోరి అని పేరు పెట్టుకుంటున్నావు కదా, అసలైన అఘోరాలు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళ చేతుల్లో నీకు గుండు గీపియకపోతే, నేను చెప్తున్నా కదా, ఈ సనాతన ధర్మాన్ని గెలిపియకపోతే నేను నా తండ్రి పరమశివుడి మీద అనేది చెప్తున్నా, నీ పతనం మొదలైంది శ్రీనివాస్. ఆ అమ్మతో కూడా మీరందరూ మీడియా వాళ్ళు లీగల్గా మాట్లాడండి, లీగల్గా చేయండి. ఆ అమ్మాయిని కాపాడే బాధ్యత అందరి మీద ఉన్నది. అమ్మ నువ్వు చెప్పు తల్లి. వర్షిని వచ్చిన తర్వాత ఎందుకు బయటకు వచ్చింది? అంతకుముందు ఎందుకు రాలేదు? తల్లి కూతుర్ల సంబంధం పెట్టి నేను అడిగాను. ఈవిడికి అఘోరికి అఘోరి వర్షిని ఇద్దరు తల్లి కూతురు అన్నారుగా. ఫైనల్ గా కోరుకుంటుంది ఒకటే, ఏం లేదు, ఇంకా అమ్మాయిలు బయటకు రావాలి. రెండవది, ఈయన బాధలు చెప్పుకోవడానికి వెళ్ళిన ప్రతి ఒక్క అమ్మాయిని మధ్య పెట్టి పెళ్లి ఎక్కడికో తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడం కాదు. నేను బాధ చెప్తున్నాను, నన్ను చేసుకున్నాడు. ఇంకో అమ్మాయి బాధ చెప్తుంది, ఇంకో అమ్మాయిని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. ఇది గొప్ప కాదు. నువ్వు ఆడ మగ తెలియని ఒక అదిలో ఉన్నావు నువ్వు, అంటే ఒక వ్యక్తి రూపంలో ఉన్నావు నువ్వు. ఇది కరెక్ట్ కాదు. నీకు నిజంగా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే నువ్వు ఒక వర్షిని కాదు, 100 వర్షిని కాదు, ఇంకా 100 దర్శనం పెళ్లి చేసుకో. కానీ ఫస్ట్ నీ మీద ఉన్న ఆ వేషధారణ తీసేయి, ఆ రుద్రాక్ష మాల తీసేసి ప్యాంట్ షర్ట్ వేసుకొని అప్పుడు తీసుకొని దగ్గర ఏముందని బాగా పెళ్లి చేసుకున్నావా? ఒక సాధువు లాగా ఎప్పుడైనా పెళ్లి చేసుకున్నారా లేదంటే పెళ్లి చేసుకున్నారా? అంటే సర్జరీకి ముందు ఏమైనా చేసుకున్నారా? సర్జరీ అయిపోయిన తర్వాత లేడీ కదమ్మా, మీరు ఎట్లా పెళ్లి చేసుకున్నారు ఒక లేడీని? ఇప్పుడు ఆమె ఎట్లా పెళ్లి చేసుకున్నారు? అలాగే మీరు ఏం చూసి పెళ్లి చేసుకున్నారు? మీరు ఏం ఆశించి పెళ్లి చేసుకున్నారు? మీరు ఉన్నత చదువు మీరు ఒక సమాజానికి లా చదువుతున్నారు, మీరు ఒక లా చదువుతున్నారు. మీరు ఒక లా చదివి ఉన్నత వాళ్ళే తన మాయలో పడిపోయినప్పుడు వాళ్ళందరూ పెళ్లి చేసుకోలేదు కదా, మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంట కదా? వాళ్ళకి పెళ్లి చేసుకోలేదు. అంటే ప్రొడ్యూసర్ డబ్బులు ఎవరు ఇచ్చారో వాళ్ళు పెళ్లి చేసుకున్నారా? వాళ్ళకి మీరు అంటున్నారు కదా నమ్మేరు అని, అంటే పెళ్లి ఎందుకు చేసుకున్నారు? ఎందుకు మీరు వాళ్ళలో ఆయన జాబ్లో పడిపోయారు అని అంటే, ఒక నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది పడిపోయారు అని అంటున్నాను. ఉన్నారా ఇట్లాంటి బాధ్యతలు మీ దృష్టిలోకి అంటే నేను ఇప్పుడే ఒక 2 days నుంచి విన్నాను. మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. చేసుకోవడం కూడా తప్పు కదమ్మా. నేను విన్నాను. ఇప్పుడు అఘోరి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం మీరు తప్పని ఎట్లయితే అంటున్నారో, మరి మీరు అఘోరిని పెళ్లి చేసుకోవడం కూడా తప్పే కదా? చూశాను కదా, మీకు తెలియదు కదా, ఫస్ట్ మా ఫాదర్ జరిగింది అది జరిగింది కాబట్టి ఈమెను ఖండించడానికి నేను ఇప్పుడు అంటే వర్షం వచ్చింది కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నారు. కాదు, ఇప్పుడు అందరూ మీరు ఫేక్ అని చెప్తూ ఉంటారు. మీరు ఏది కూడా మీడియా పరంగా రిలీజ్ చేయని అంటారు, ఒక ఫోటో కూడా రిలీజ్ చేయని అంటారు.
అంటున్నారు. మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? ఒక చార్ట్ కూడా రిలీజ్ అయిన అంటారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? మీకు ఎట్లా న్యాయం జరుగుతుందమ్మా? మీకు ఇవాళ ఒక చార్ట్ కూడా రిలీజ్ అయిన అంటారు. మరి చార్ట్ అయినా రిలీజ్ చేయాలి కదా? ఎప్పుడు చేస్తారు? ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్క రివీల్ అదే నేను అది ఎందుకు టైం పడుతుంది? ఇప్పుడు ఒకటే నమ్మాలి కదా. బర్త్డే రోజు నేను వాళ్ళ ఫ్యామిలీతో లేను. ఆయన ఇక్కడ మొత్తానికి రాష్ట్రంలో లేనన్నారు కదా. కాదండి, ఈ రోజు మీకు సపోర్ట్ చేయాలి చేసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ తోటి. రాధా గారు, ఇవాళ అఘోరికి సపోర్ట్ చేస్తారు, మీడియా ఛానల్స్ అఘోరికి సపోర్టివ్ గా ఉన్నారు, అఘోరితో మాట్లాడుతున్నారు నవ్వుతూ అని అంటే మీ వైపు బలమైన ఎవిడెన్స్ లేనిది మీ వైపు బలంగా ఎలా మాట్లాడతారండి మీడియా వాళ్ళు? చెప్పండి. మీ దగ్గర ఉంది, నేను కాదనలేదు. మీడియాకి ప్రొవైడ్ చేయాలి. ప్రెస్ మీట్ల వల్ల అయ్యే పని కాదండి. ఇప్పుడు మీడియా ఛానళ్ళకి ఆమె చూపించాను కానీ అధికారులకు చూపించను అంటుంది కదా, మీరు దానికి ఏకీభవించాలి. స్వామి గారు మీరే స్వామి హలో స్వామి, ఒక విషయం. ఇప్పుడు అతనికి అంగమే లేనప్పుడు పెళ్లి చెల్లదు అంటారు కదా, మరి ఈ పెళ్లి ఎట్లా చెల్లుతుంది? ఈ పెళ్లి ఈవిడ పెళ్లి చేసుకున్న పెళ్లి గురించి చెప్పలేదు కదా అక్కడ. బలవంతంగా చేస్తున్నాడు, తాళి కట్టిండు. ఇద్దరు పిల్లలు అంట కదా మీకు, అదే అడుగుతున్నాం, మీరు చెప్పండి. మ్యారేజ్ అయిందని చెప్పారు, పిల్లలు ఉన్నారని అంటాడు. పిల్లలు ఉన్నారా అని మేము క్వశ్చన్ అంటే ఈమె వ్యక్తిగతంగా జరిగినా కూడా ఆయన ముందుకు వచ్చాడు అంటుంది కదమ్మా. ఇప్పుడు వర్షిని అమ్మాయి వచ్చిన ఆల్రెడీ ఒక రాజేష్ గారి గురువు గారితో ఆమెకు ఏదో అయిందని చెప్పి ఆమె కూడా బయటకు తీసుకొచ్చి మీ మధ్యలో సమాధానానికి ఏం చెప్పారు? లైట్ తీసుకొని అయినా లైట్ ఇప్పుడు మీరు వేసి మహిళా కమిషన్ వారు మేము వేసిన పిటిషన్ స్వీకరించారు ఇప్పుడు వరకు. అదే స్టెప్ జరిగింది, ఎందుకంటే మా అడ్మిట్ అయిందంట. ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా అయితే కరీంనగర్ కదా, కరీంనగర్ యాక్చువల్గా ఇది అంతకంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అనేది హైదరాబాద్ కాదు. ప్లేస్ ఆఫ్ అఫెన్స్ ఎక్కడ? కరీంనగర్. జరిగిందంటే అక్కడే కొత్తపల్లి, మీరు కొత్తపల్లి అది ఊరు, అది కొండగొట్టేది ఆ ఏరియా. సో మొత్తం అది ఎస్పీ గారికి మేము మాట్లాడతాం. యాక్చువల్లీ మీకు మీడియా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం పైకి వెళ్ళి మేడంతో ఒకసారి డిస్కస్ చేయాలి. దానికోసం మేము మీది అయిపోయిన తర్వాత మళ్ళీ పై మేడంతో వెళ్ళిన తర్వాత ఒకసారి మేము డిస్కస్ చేసుకుంటాం. మీ దగ్గర పోయి మాట్లాడుతున్నాం. అది ఎస్పీ గారికి వెళ్తుందా, లేదా డీజీపీ గారికి రాస్తారా అంటే మేడం గారు డిస్క్రిప్షన్ రాసిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు జరిగిన ఇన్సిడెంట్ అంతా కరీంనగర్ ఏరియా కాబట్టి అక్కడికి వెళ్ళి దానికి సంబంధించిన లీగల్ ప్రొసీజర్స్ అన్నీ అక్కడికి వెళ్తాయి. దానికి లీగల్ స్టెప్స్ అనేవి అది ఎన్ని రోజులు అనేది నాకు తెలియదు. దానికి కొంచెం సమయం పడుతుంది కదా, ఎక్కడైనా లీగల్ స్టెప్స్ కొంచెం సమయం పడుతుంది. మేము ఉదయం 10 గంటలకు వచ్చాం, ఇప్పుడు దాకా సమయం పడుతున్న కారణం లీగల్ స్టెప్స్ అనేది 1 by 1 వెళ్తాయి కాబట్టి అలా వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా అక్కడ కొత్తపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా ఎఫ్ఐఆర్ ఏదైనా నమోదైనా లీగల్గా ఏదైనా కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఆ ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తాము. అది ఓపెన్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ అనేది. సో మీకు అది ఇస్తాము. న్యాయపరంగా ఏం కావాలి? RTV యాప్ వార్తల్ని క్షణాల్లో